అహల్య బెడ్ మీద నిద్రపోతూ ఉంటే గౌతమ్ సోఫాలో నిద్రపోతూ ఉంటాడు. ఇకప్పుడు అహల్యకు గౌతమ్ తన తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి తీసుకుని వెళ్ళిన విషయం గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే అహల్య లేచి కూర్చొని సోఫాలో పడుకొని ఉన్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, గౌతమ్ గారు, ఆ దేవుడు కూడా నాకు చేయలేనివన్నీ మీరు చేస్తున్నారు. నిజంగా మీరు దొరకడం నా అదృష్టం అని చెప్పి అహల్య అలా కన్నీళ్లు పెట్టుకుంటూ గౌతమ్ కాళ్ళ దగ్గరే నిద్రపోతుంది. కొద్దిసేపటికి గౌతమ్కి మెలకు వచ్చి చూసేసరికి అహల్య తన కాళ్ళకు ఆనుకుని పడుకుండిపోతుంది. దాంతో గౌతమ్ తన కాళ్ళు పక్కకు జరిపేసరికి అహల్య కింద పడిపోతూ ఉంటే అప్పుడు గౌతమ్ తన దోసిళ్లతో అహల్యను పట్టుకొని తన ఒడిలో పడుకోబెట్టుకొని అహల్యను అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. మరి మొత్తానికి గౌతమ్ అహల్య ఇద్దరు అయితే చాలా దగ్గర అవుతున్నారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.